నమస్కారం. మీ విజయ్ కుమార్. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి పేరుకుపోయిందా? అవినీతి వైద్యులు, అవినీతి నర్సింగ్ సిబ్బంది, అవినీతి టెక్నీషియన్స్, అవినీతి ఫార్మసిస్టులు ఇక్కడ రాజ్యాలు వెళ్తున్నారా? కేవలం కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే నీతి నిజాయితీగా పనిచేస్తున్నారా? వీటన్నిటిని గురించి ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఉంది. ఏ ప్రభుత్వ వైద్యుల్ని కలిపినా కూడా గజగజగా వణికిపోతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఒక కఠినమైనటువంటి ఆలోచన విధానం. అంటే అదేమి పిడివాదం అని కూడా నేను అన్నాను, కానీ ఒక సంస్కరణ దిశలో వైద్య ఆరోగ్య శాఖను పరిశీలన చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి చేస్తున్నారు. ఆయన ప్రతిసారి తరచూ సమావేశాల్లో వైద్యాధికారుల మీద, వాళ్ళ మీద అనేక అభియోగాలు చేస్తూ వాళ్ళు మారాలంటూ చెప్తున్నారు. అసలు మారాల్సింది ఎవరు? వైద్య ఆరోగ్య శాఖలో ఏ మేరకు సిబ్బందికి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మేరకు వాళ్ళకి అవసరమైనటువంటి వేతనాలు ఉన్నాయి, తగినటువంటి వారి శ్రమకు తగిన వేతనాలు ఉన్నాయి, వాళ్ళకి జబ్బు చేసి మంచాన పడితే లేదా పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడితే వాళ్ళకి రీఎంబర్స్మెంట్లు ఎంత, ఆ రీఎంబర్స్మెంట్లు ఏ మేరకు చెల్లించారు, సీలింగులు పెట్టి వాళ్ళకి ఎంత అన్యాయం చేశారు, ఇటువంటి ఆలోచన కూడా చేయాలి. ప్రభుత్వ విధానాలు, నేను ఒక ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించను, దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖలో అటు వైద్యులకు కానీ సిబ్బందికి కానీ తగినటువంటి సదుపాయాలు లేవు. మందులు ఉండవు, మందులు బయట కొనుక్కోవాలి. వచ్చేటువంటి మందులు ఎటువంటివో మనం చెప్పచ్చు. అది నకిలీ మందులు అనగానే నాసిరకం మందులు. ఇవన్నీ మారాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు డ్యూటీస్కి మించి చేస్తున్నారనేది కూడా ఆలోచించాలి. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఏ వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది చేయనటువంటి త్యాగపూరితమైనటువంటి సేవలు ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది మాత్రమే చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయి తమ మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలని అనాథలుగా వదిలేశారు. అంచేత విమర్శలు చేసేటప్పుడు సంస్కరించి చేయటం మంచిదనేది నా అభిప్రాయం. మంచి జరగాలి.